ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలతో తమ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? చాలా మంచి ఆలోచన. అయితే ఈరోజు మనం ఆ మొదటి అడుగులు ఎలా వెయ్యాలో, వీడియోలను ఎలా పంచుకోవాలో వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడే మొదలుపెడుతున్న వాళ్లకైనా లేదా తమ స్కిల్స్‌ను ఇంకాస్త మెరుగుపరుచుకోవాలి అనుకునేవారికైనా ఈ సమాచారం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అంతా మొదలయ్యేది ఒకే ఒక్క ప్రశ్నతో. మన కథను, మన ఆలోచనల్ని, మన క్రియేటివిటీని ఈ ప్రపంచంతో పంచుకోడానికి రెడీగా ఉన్నామా? దీనికి సమాధానం అవును అయితే ఇంకెందుకు ఆలస్యం? మన జర్నీ స్టార్ట్ చేద్దాం. సరే, మనం ఏదైనా షేర్ చేయాలంటే ముందు మనకంటూ ఒక డిజిటల్ ఇల్లు కావాలి కదా. అదే మన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ అన్నమాట. ఇది ఆన్లైన్లో మన ఐడెంటిటీ లాంటిది. మరి ఈ ఇంటిని కట్టుకోవడం చాలా ఈజీ. అదెలాగో ఇప్పుడే చూద్దాం. చూడండి, ఇక్కడ కేవలం 4 సింపుల్ స్టెప్స్ ఉంటాయి అంతే. ఫస్ట్ ఏం చేయాలి? యాప్ స్టోర్ నుంచో ప్లే స్టోర్ నుంచో ఇన్‌స్టాగ్రామ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఈమెయిల్ లేదా ఫోన్ నంబర్తో సైన్ అప్ అయిపోవాలి. ఇక మనకు నచ్చిన యూజర్ నేమ్ ఒకటి సెలెక్ట్ చేసుకుని కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. అంతే, మన డిజిటల్ ఇల్లు రెడీ అయిపోయినట్టే. ఓకే, అకౌంట్ అయితే రెడీ అయిపోయింది. అంటే మనింటికి ఫౌండేషన్ పడిపోయిందన్నమాట. ఇక ఇప్పుడు అసలైన ఫన్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. అదే మన వీడియోలని షేర్ చేసుకోవడం. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలనగానే మనకి వెంటనే గుర్తొచ్చేదేంటి? రీల్స్, కరెక్టేనా? నిజానికి చాలా వేగంగా ఎక్కువ మంది జనంలోకి వెళ్ళాలి అంటే ఇవి ఒక పవర్ఫుల్ టూల్ లాంటివి. మరి మన ఫస్ట్ రీల్ని ఎలా పోస్ట్ చేయాలో చూసేద్దామా? ఇది చాలా చాలా సింపుల్. యాప్లో కింద మనకి ఒక ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దానిమీద ట్యాప్ చేయండి. అక్కడ రీల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మన ఫోన్ గ్యాలరీలో ఉన్న వీడియోనైనా ఎంచుకోవచ్చు, లేదా కావాలంటే అక్కడికక్కడే కొత్త వీడియో రికార్డ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడి నుంచే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. మంచి మ్యూజిక్ యాడ్ చేయడం, ఇంట్రెస్టింగ్ టెక్స్ట్ పెట్టడం, లేదా కూల్ ఫిల్టర్లు వాడడం, ఇలా మన వీడియోని స్పెషల్గా మార్చొచ్చు. ఫైనల్గా ఒక మంచి క్యాప్షన్ రాసి షేర్ బటన్ నొక్కేయడమే. అంతే, మన మొదటి రీల్ ప్రపంచం ముందుకెళ్ళిపోతుంది. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు షేర్ చేయడానికి రీల్స్ మాత్రమే ఆప్షన్ కాదు. ఇంకా 2 ముఖ్యమైన మార్గాలున్నాయి. అవే పోస్ట్లు మరియు స్టోరీలు. వీటి మధ్య తేడాలేంటో మనం కరెక్ట్గా అర్థం చేసుకున్నామనుకోండి, ఏ టైంలో ఏ ఫార్మాట్ వాడాలో చాలా ఈజీగా తెలిసిపోతుంది. నిజానికి ఈ మూడింటి మధ్య తేడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి, రీల్స్ ఎందుకంటే ఎక్కువ మంది కొత్త వాళ్లని అట్రాక్ట్ చేయడానికి, అలాగే మన ప్రొఫైల్లో పర్మనెంట్గా ఉంచడానికి బెస్ట్. ఇక పోస్టులు కూడా పర్మనెంటే, కానీ ఇవి మన ప్రొఫైల్ను ఒక అందమైన గ్యాలరీలా క్రియేట్ చేయడానికి భలే హెల్ప్ అవుతాయి. మరి స్టోరీలు? వాటి స్పెషాలిటీనే వేరు. అవి కేవలం 24 అవర్స్ మాత్రమే ఉంటాయి. మన రోజువారీ లైఫ్లో జరిగే చిన్న చిన్న మూమెంట్స్, బిహైండ్ ద సీన్స్ విషయాలు షేర్ చేసుకోవడానికి ఇవి పర్ఫెక్ట్. 24, జస్ట్ 24 ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల లైఫ్ టైం కేవలం 24 గంటలు మాత్రమే. ఈ టెంపరరీ నేచరే వాటిని అంత స్పెషల్ చేస్తుంది. ఒక్కరోజు తర్వాత అవి ఆటోమేటిక్గా మాయమైపోతాయి. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న విషయాల్ని ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. ఇది పోస్టింగ్ స్టార్ట్ చేయడానికి ఒక చిన్న చీట్ షీట్ లాగా పనికొస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ స్ట్రాటజీ ఇదే. ఎక్కువ మంది కొత్త ఆడియన్స్కి రీచ్ అవ్వాలనుకుంటే రీల్స్ వాడాలి. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్ ఆల్గోరిథం వీటికే ఎక్కువ పుష్ ఇస్తుంది. లేదు, చాలా ఇష్టపడి క్రియేట్ చేసిన ముఖ్యమైన వీడియోలని ఒక పర్మనెంట్ గ్యాలరీలా చూపించాలంటే పోస్ట్లు బెస్ట్. ఇక రోజువారీ ఫన్ విషయాలు పెద్దగా ప్రెషర్ లేకుండా క్యాజువల్గా పంచుకోవడానికి స్టోరీలు అద్భుతంగా పనిచేస్తాయి. సో ప్రతి ఫార్మాట్కి దాని యూస్ దానికుంది. ఇప్పుడు బాల్ మన కోర్టులోనే ఉంది. ఈ సమాచారంతో ఎవరైనా సరే తమ క్రియేటివ్ జర్నీని స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నట్టే. ఇక ఇప్పుడు ఆలోచించాల్సింది ఒక్కటే, ఇన్‌స్టాగ్రామ్‌లో మొదటగా పంచుకోబోయే ఆ కథ ఏంటి?